చిరంజీవిపై విష ప్రయోగం జరిగిందా? ఆయన్ని విషం పెట్టి చంపాలనుకున్నారా? ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? జరిగింది. ఇది జరిగి దాదాపు 37 ఏళ్ళు అయిపోయింది. ఇండస్ట్రీలో సుప్రీం హీరోగా ఉన్న చిరంజీవి మెగాస్టార్ గా మారుతున్న రోజుల్లోనే ఆయన్ని చంపే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్ గా ఊరికే ఏం ఎదగలేదు. దానికోసం ఎన్నో కష్టాలు పడ్డారు. చిరు ఎదుగుదల చూసి ఓర్వలేక గతంలో ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయం ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. దాని గురించి తెలిసిన వాళ్ళు కథలుగా చెప్తుంటారు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్ కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే 1988లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో 3 హిట్లు కొట్టి నెంబర్ 1 హీరోగా ఎదిగాడు చిరంజీవి. సరే, ఇదంతా పక్కన పెడితే అసలు విషం పెట్టి చిరంజీవిని చంపాలనుకుంది ఎవరు? ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1988 చిరంజీవికి మెగాస్టార్ గా బిరుదు తెచ్చిపెట్టిన సినిమా మరణ మృదంగం. ఈ సినిమాతోనే సుప్రీం హీరో కాస్త మెగాస్టార్ అయ్యారు. మరణ మృదంగం చిత్రీకరణ సమయంలోనే ఆయనపై విష ప్రయోగం జరిగింది. ఆ రోజు మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతోంది. దాంతో చిరంజీవి అక్కడికి వచ్చారని తెలిసి ఆయన్ని చూడ్డానికి అక్కడికి 100 మంది అభిమానులు వచ్చారు. ఇక అభిమానులను కలుసుకోవడానికి బయటికి వచ్చిన చిరంజీవి అందరినీ పలకరిస్తున్న సమయంలో ఒక అభిమాని అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చి, ఈ రోజు నా పుట్టినరోజు, ఎప్పటి నుంచో మీ ముందు కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాను అంటూ చిరంజీవికి చెప్పాడు. ఇక దాంతో తన అభిమాని అని చెప్పడంతో చిరంజీవి గారు కూడా ఏం మాట్లాడకుండా ఓకే అన్నారు. ఇక చిరంజీవి తనని పక్కకి పిలిచి బర్త్డే విషెస్ చెప్పి కేక్ కట్ చేయించాడు. దాంతో ఆ అభిమాని ఒక కేక్ ముక్క కట్ చేసి దానిని చిరంజీవికి తినిపించబోయాడు. అప్పటికే చిరంజీవి గారు వద్దని చెప్తున్నా ఆ కేక్ ని బలవంతంగా తినిపించబోయాడు ఆ అభిమాని. ఇక నోట్లో కేక్ పెట్టుకోగానే కేక్ చేదుగా అనిపించడంతో ఆ కేక్ ని ఉమ్మేశారు చిరంజీవి గారు. అలా నేలపై ఉమ్మేసిన కేక్ లో గోధుమ రంగులో ఓ చిన్న ప్యాకెట్ బయటపడిందట. దాంతో చిత్ర యూనిట్ మొత్తం కంగారు పడింది. ఇక కేక్ తిన్న వెంటనే చిరంజీవి పెదాల రంగు కూడా మారిపోయింది. దాంతో విషప్రయోగం జరిగి ఉంటుందని భావించిన చిత్ర బృందం హుటాహుటిన చిరంజీవి గారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి పరీక్షలు చేయించారు. ఆ తర్వాత రోజు రాష్ట్ర జాతీయ న్యూస్ పేపర్లలో మొదటి పేజీలో చిరుపై విష ప్రయోగం అంటూ ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. ఈ ఘటన ఆనాడు హాట్ టాపిక్ అయ్యింది. చిరు ఎదుగుదలను సహించలేని వారి కుట్ర అంటూ ప్రచారం సాగింది. కానీ ఆ తర్వాత సినీ పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే అసలు చిరంజీవికి విషం పెట్టి చంపాలనుకుందెవరు అనే విషయం సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు అనేక అనుమానాలకు దారితీసింది. చిరు ఎదుగుదలను సహించలేని వారి కుట్రే అనుకున్నారంతా. కానీ చిరంజీవి ఈ విషయంపై ఒక క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమా వాల్దేరు వీరయ్య 2023లో విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విష ప్రయోగంపై చిరంజీవి అభిమానులకి క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి గారు ఈ ఘటన గురించి చెప్తూ, మరణ మృదంగం సినిమా సెట్ లో ఒక కేక్ కట్ చేశాం. నాకు కేక్ ని స్పూన్ తో తినడం అలవాటు. అయితే ఒక వ్యక్తి తన చేత్తో నాకు బలవంతంగా కేక్ తినిపించబోయాడు. కానీ ఆ కేక్ చేదుగా ఉండటంతో నేను వెంటనే ఊసేశాను. ఇక ఆ విషయాన్ని గమనించిన కెఎస్ రామారావు అతన్ని పట్టుకొని కొట్టడంతో అతడు నిజం చెప్పాడు. అతను నాకు పెద్ద అభిమానంట. అతనితో కాకుండా కేరళకు చెందిన మరో వ్యక్తితో నేను మాట్లాడుతున్నానని తెలిసి కేరళలో వశీకరణ పౌడర్ ను తెచ్చి కేకులో కలిపి నాకు తినిపించాడు. తనతో నేను మాట్లాడలేదని ఈ విధంగా చేసినట్లు చెప్పుకొచ్చాడు ఆ వ్యక్తి. ఇక ఇదంతా విని నేను అతనిని క్షమించి వదిలేశాను అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇది స్వయానా చిరంజీవి చెప్పిన మాటలే. ఏది ఏమైనా చిరంజీవి గారి సక్సెస్ చూసి ఇండస్ట్రీలో చాలా మంది ఆయన్ని తొక్కడానికి ప్రయత్నించారు. కానీ చిరంజీవి గారు మొదట్లో ఎంతో జాగ్రత్తగా, ప్రతి ఒక్కరితో మర్యాదగా, ఎన్ని సినిమాలు చేసినా ఇతరులపై అహంకారం చూపించకుండా సర్దుకొని నెట్టుకొచ్చారు. అందుకే ఈ రోజు ఆయన మెగాస్టార్ గా కొనసాగుతున్నారు. అప్పట్లో చిరంజీవి గారి క్రేజ్ కూడా వేరే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్ వార్లు మొదలై నోటికొచ్చినట్లు వాగడం, తోచింది రాయడం ఫ్యాషన్ అయిపోయింది. విమర్శించడమే పనిగా పెట్టుకుని బ్రతుకుతున్నారు ఎంతో మంది. కానీ అలాంటి వారు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు. అందరిని దాటుకొని ఆయన ఈ రోజు ఇక్కడి వరకు వచ్చారు. ఎంత విమర్శించినా చిరంజీవి గారనే కాదు కదా, ఆయన ఇంట్లో కుక్కని కూడా టచ్ చేయలేరెవరు. ఇక చివర్లో ఒక విషయం చెప్పాలి. ఎవరి దగ్గరైనా మంచిని తీసుకోవాలి, చెడుని వదిలేయాలి. ఇది పెద్దలు చెప్పిన మాటే. మరి మీరేమంటారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి, మీరు చిరంజీవి గారి అభిమాని అయితే మీరు థియేటర్లో బాగా ఎంజాయ్ చేసిన మూవీ పేరేంటో కామెంట్ చేయండి. మీ మెమోరీస్ ని ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.